బడా కార్పొరేట్ వ్యవస్థల కారణంగా చికెన్ షాప్ వ్యాపారుల జీవితం భారంగా మారిందని చికెన్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ వ్యవస్థలు కోడిపై మార్జిన్ తగ్గించడం కారణంగా చికెన్ షాప్ యజమానులు వారి జీవితాలపై భారం మోపుతున్నారని, చికెన్ ధరలు కార్పొరేట్ వ్యవస్థలు నిర్ణయిస్తూ చిన్న వ్యాపారుల జీవితాలను దుర్భరంగా మారుస్తున్నారని వాపోయారు. తక్షణమే మార్జిన్ రేట్ పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులని మూసేస్తామని హెచ్చరించారు. నమ్ముడు కొన్ని వాటర్ ఇవ్వండి అన్న అన్న మనం కూడా కొంచెం సైలెంట్, ఎందుకంటే మనకు అంటే మనం ఈ రోజు నుంచి ఆలోచన మన గ్రూప్ లో కూడా చేస్తాం కదా. అదే స్క్రీన్ ఒక మైక్ ఒకరే మాట్లాడాలి. ఎల్బీ నగర్ నుంచి నేను అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈ రోజు జరిగిన సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏప్రిల్ 1 బంద్ పిలుపు కారణం ఏంటంటే, చిన్న చిన్న షాపుల పైన ఒత్తిడి తేవడం వల్ల, మార్జిన్ తగ్గడం వల్ల ఈ బంద్ పిలుపునిచ్చాం. ఈ బంద్ అనేది ఖచ్చితంగా 100% ఏప్రిల్ 1 జరుగుతుంది. ఈ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించేది ఏంటంటే, ఒకటి మేము ఒక హైదరాబాద్ లోనే ఈ బంద్ చేస్తున్నారని అనుకుంటున్నారు. కాదు, జిల్లాల వారీగా ఫోన్లు వస్తున్నాయి, జిల్లాల వారీగా గ్రామాల వారీగా ఎక్కడి నుంచి పడితే అక్కడ సిద్దిపేట కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఖమ్మం కావచ్చు, కోదాడ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, అన్ని ఏరియాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అందరూ స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిస్తున్నాం, స్వచ్ఛందంగా అందరం మేము ముందుకు వస్తున్నాం అన్నది మాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. ఈ బంద్ తీవ్రత అనేది ఇంకా ప్రభావం ఎక్కువగా ఉంటది. మీరు మా షాపుల పైన దయ ఉంచి మా చిన్న చిన్న షాపులను దృష్టిలో పెట్టుకొని మార్జిన్ వెంటనే తగ్గించిన మార్జింగ్నే కాకుండా ఇంకా కొంచెం మార్జింగ్ పెంచాలి కంపెనీలు వేడుకుంటూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాము. ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా అర్థమైంది. ఇంకా కూడా ప్రభుత్వం దీనిపై ఒక కఠిన చర్య తీసుకోవాలి. ఇంతసేపు చెప్పిన మిత్రులందరూ ఓన్లీ ప్రభుత్వం పట్టించుకోవాలి కాదు, బడా వ్యవస్థలు ఎలా పట్టించుకుంటున్నారో చిన్న షాపులను కూడా అదే పట్టించుకోవాలి. ఎందుకంటే చిన్న షాపులు ఓటర్లు, మీ ప్రభుత్వాన్ని గెలిపించిన ఓటర్లు కూడా చిన్న షాపు వాళ్ళవే. మీరు ఓట్లు వేస్తే మీరే ప్రభుత్వంలో కూర్చున్నారు. అందుకే ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఎంపీలకు, ప్రతి లీడర్లకు, ప్రతి ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వానికి కూడా చెప్పేది ఒక్కటే మాట, మాపై దృష్టి పెట్టి మాకు కూడా కొన్ని వసతులు కల్పించాలని కూడా కోరుతున్నాం. ఎందుకంటే బడా కంపెనీలకు మీరు ఎలాగైతే నష్టం జరిగినప్పుడు ఎలా ఇస్తున్నారో మాకు కూడా సరే మా జీవిత బీమాలో ఏ ఉంటాయి అలాంటివి కూడా చేపించి మా కార్మికులను అందరినీ ఆదుకోవాలని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తున్నాను. నమస్తే అందరికి. ఏదైతే ఈ రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ రాష్ట్రం నుంచి కూడా వచ్చినటువంటి చికెన్ షాప్ అసోసియేషన్ మెంబర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మల్కాజ్గిరిలో. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ చికెన్ షాపులు చిన్న చిన్న షాపులు అనేది లేకుండా చేసే విధంగా పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలు తీసుకున్న నిర్ణయానికి మార్జిన్ తక్కువ చేయడము, వీళ్ళ కార్యాచరణ అనేది ఇలా ఉండడం వల్ల దానికి నిరసనగా ఏప్రిల్ 1 తారీఖు నుంచి గల్లీల గ్రామాన సిటీలో కూడా చికెన్ షాపులు బంద్ చేయడానికి మేమందరం అంగీకారం చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క సోదరుడు మాకు సంఘీభావం తెలుపుతున్నాడు. ఇదైతే కంపల్సరీ 1 తారీఖు నుండి చికెన్ షాపులు అందరం బంద్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అన్న. ఇన్ని రోజుల నుంచి లేనిది తగ్గింపులు ఇప్పుడు ఎందుకు, 20 సంవత్సరాల నుంచి లేని తగ్గింపులు ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చినాయి? మేము మిమ్మల్ని ఏం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు ఇంతకుముందు మీరు ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు స్కేల్ రేట్ పెంచలేదు. అదే 1.65 ఇస్తారు, ఇప్పుడు కూడా అదే 1.65 ఇస్తారు. దాన్ని 1.75 స్కేల్ రేట్ గా చేయాలని మా తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి కోరడం జరుగుతుంది.
మీరు ఏదైతే వెనుక పేపర్ రేట్ డిసైడ్ చేస్తారో దాంట్లో మాకు యథావిధిగా మార్జిన్ ఇవ్వాలని, ఇవ్వకపోతే ఏప్రిల్ 1వ తారీఖు నుండి నిరవధిక సమ్మెకు పిలుపునియడం జరుగుతుంది తెలంగాణ స్టేట్ అసోసియేషన్కి వెళ్ళి. మాకు ఇన్ని రోజుల నుంచి గత 6 నెలల నుంచి మార్జిన్ ఇవ్వకపోగా మమ్మల్ని మా చిన్న చిన్న సమస్యలని తొక్కడానికి చూస్తున్న మీ కార్పొరేట్ సంస్థలకు హెచ్చరికలు చేస్తున్నాం. మా తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్కి వెళ్ళి మా మార్జిన్ మాకు ఇచ్చి మా చిన్న చిన్న రీటైల్ సంస్థలను బతికేయాలని, దీంట్లో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కంపెనీలను కట్టడి చేయాలని, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోవాలని మీ ద్వారా గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. నా పేరు శేఖర్ గౌడ్, ఉప్పల్ ప్రెసిడెంట్ ని. మా ప్రధానమైన డిమాండ్ మీరు ఇస్తున్న మార్జిన్ ఏదైతే ఉందో, ఇప్పుడు 162 ఉంది, దాన్ని 168 చేయండి. 235 డ్రెస్సింగ్ ఉంది, 244 చేయండి. స్కిన్లెస్ 267 ఉంది, 277 చేయండి. ఈ ప్రధానమైన మా మార్జిన్ రేట్లు ఇవి మీరు ఈ 30 లోపల చేస్తే మేము ఈ సమ్మెను విరమించుకోవడానికి ఈ తెలంగాణ చికెన్ సెంటర్ అసోసియేషన్కి వెళ్ళి మళ్ళీ పిలుపునిస్తాం. మీరు అందరు కలిసి మీ బిఐసిసి మీటింగ్ ఏదైతే ఉందో అది పెట్టుకొని మమ్మల్ని తొందరగా పిలుచుకొని ఈ చర్చలు జరుపుకుంటే ఈ బంద్కు మేము విరమించడానికి ఈ 1వ తారీఖు ఏదైతే పిలుపునిచ్చినామో అది విరమించడానికి మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. మీరు మా అన్ని కంపెనీలు మమ్మల్ని సహకరించాలని చెప్పేసి తెలంగాణ చికెన్ సెంటర్ అసోసియేషన్కి ఇచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం బ్రదర్స్.